హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుడి పునరుత్థాన దినమందు మనలందరినీ కూడా ప్రవేశపెట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన మంచివాడు, మనందరి పట్ల మంచి కార్యాలు చేసే దేవుడు. పిల్లల రండి, ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం స్వీకరించుదాం. లేవియాకాండం 16వ అధ్యాయం 30వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా సన్నిధిని మిమ్మును పవిత్రపరచునట్లు ప్రాయశ్చిత్తము చేయబడెను. Leviticus 16:30. On this day atonement will be made for you to cleanse you. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పూర్వము ఏడాదికోసారి అనగా ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు సమాజం అంతటి కొరకు మరి ఆయన పాప పరిహారార్థ బలిని అర్పించి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవాడు. ప్రాయశ్చిత్తం అంటే దోషాలను కప్పివేయటం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాగా ప్రధాన యాజకుడు మరి ప్రాయశ్చిత్తం చేయకముందు తను తాను మరి ఆ దోష నివారణ చేసుకోవాలి. తన కొరకు, తన కుటుంబం కొరకు ముందుగా దోష నివారణ చేసుకున్న తరువాత సర్వ సమాజం అంతటి కొరకును ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించేవాడండి. అయితే పిల్లరా, ఈ రోజున నీకు నాకు ఆ అవసరం ఎందుకు లేదు అంటే, యేసయ్య ప్రధాన యాజకుడుగా నీ కొరకు నా కొరకు ఆ సిలువలో, ఆ కల్వరి సిలువలో ఆయనే బలి అయిపోయిన కారణం చేత మనము మన కొరకు ఇప్పుడు ఎవరు కూడా బలి అర్పించవలసిన అవసరత లేదు అండి. ఏడాదికోసారి పని చేయవలసిన అవసరత లేకపోయింది. ఎందుకంటే మన ప్రభువే తనకు తానుగా మన కొరకు బలి అర్పణ గావింపబడ్డాడు కాబట్టి మన యొక్క ప్రాయశ్చిత్తము అక్కడ జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దోష నివారణ జరిగిపోయింది కాబట్టి ఇక మాటి మాటికి బలులు అర్పించవలసిన పని లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరి అందరి దోషము, సర్వ సమాజం అందరి దోషాన్ని యేసయ్య సిలువలో మన కొరకు బలి అవటం ద్వారా మన పాపములు కప్పివేయబడ్డాయి. ఇప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ యొక్క బలి అర్పణలో మరి పాలి భాగస్థులము కావాలి అంటే యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన పిల్లలముగా మనము బ్రతకవలసిన అవసరత ఉందండి. ఆయనే మన కొరకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమయ్యాడని చెప్పి పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక చూస్తే, ఆయన మన కొరకు శాంతికరమై ఉన్నాడు. మన కొరకు మాత్రమే కాదండి, ఇంకేమంటున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు అన్నమాట. మనము యోహాను 1వ పత్రికలో చూస్తున్నాం. కాబట్టి అందరి కొరకు శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని చెప్పేసి ఆ పుట్నోట్లో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున నీవు నేను ఇంకా యేసును ఎవరైనా విశ్వసించిన వారు ఉంటే వారికి వారి యొక్క సంగతి అంతటిని కూడా వివరించవలసిన అవసరత ఉంది. యేసే నీ కొరకు బలి అయ్యారు. నువ్వు యేసుని విశ్వసించుట ద్వారా మాత్రమే రక్షించబడగలుగుతావన్న సత్యాన్ని మనం లోకానికి తెలియజేస్తూ మనము పరిశుద్ధుల జాబితాలో ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి విశ్వసించి ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో వారు మాత్రమే పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు. ఈ సత్యాన్ని మనం లోకమంతా ప్రకటించవలసిన వారంగా ఉన్నాము. పరిశుద్ధ సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం నిలవబడవలసిన వారంగా ఉన్నాం. ఈ పునరుత్థాన దినమందు పరిశుద్ధుడైన దేవాతి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనము ప్రకటించడానికి గాను మందిరాల్లో కనబడి మేలు పొందుకోవాలని చెప్పి తెలియచేస్తున్నాను. పరిశుద్ధులుగా జీవించాలని చెప్పి తెలియచేస్తున్నాను. అటు విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో గనులముగా పిలువబడడానికి దేవుని యొక్క కృప, ఆయన యొక్క దృష్టిలో మనము ప్రియులముగా అవ్వబట్టే. కాబట్టి మీరు అందులో నిలిచి ఉండండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినమందు ప్రభా, మా అందరి కొరకు నాయన పాప ప్రాయశ్చిత్తంగా ప్రభా మీరు బలి అయ్యారు తండ్రి. నాయన సర్వలోకము నిమిత్తము నాయన తండ్రి మీరు ప్రాయశ్చిత్తం చేయబడ్డారు ప్రభా. నీకు వందనాలు. ఈ బలి అర్పణలో ప్రభా నాయన అర్పణను మేము అంగీకరించడానికి తండ్రి నాయన నిన్ను విశ్వసించడానికి, నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధుల జాబితాలో మేము ఉండగలడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఇంకా ఈ భాగ్యానికి వెనుకబడిన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ సొత్తుగా చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీ కార్యములు బిడ్డల పట్ల జరిగించమని వేడుకుంటున్నాను. నీవే నిజమైన దేవుడు అన్న సత్యాన్ని ప్రజలు ఒప్పుకోవడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరూ ఆయన నీ సన్నిధానానికి రావడానికి, ప్రతి మోకాలు నీ నామంలో వంగడానికి, ప్రతి నాలుక నిన్ను స్తుతించడానికి కృప చూపించి మహిమ పొందుకోనండి. ఈ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో ఆయన బిడ్డలకు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో ఉండి ప్రభు మంచాన్ని పడి ఉంటే ప్రభా లేవనెత్తండి, కృప చూపించండి, సమస్యల నుంచి విడుదల పొందించండి. నీ సన్నిధానం మందు కనపడి ఆనందింపబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మీటికి మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.